సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మంజరి. ఈరోజు మన స్టూడియోకి ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి కె వసంత్ బాబు గారు మన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్గా ఆయన వర్క్ చేస్తూ విశేషమైన అనుభవంతో ఆర్థోపెడిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అవగాహన కలిగిస్తూ పేషెంట్కి నూతన జీవితాన్ని ప్రసాదిస్తూ మంచి మనసుతో ముందుకెళ్తున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఆయన చిరకాలం నాకు మిత్రుడిగా కూడా ఉన్నందుకు నేను ఒక పాత్రికేయుడిగా కూడా గర్వపడుతున్నాను. ఆయన మనసులోని అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇంతగా నేను చెప్పినట్టు క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో క్వీన్స్ మీరు మెడికల్ సూపరింటెండెంట్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు కనుక ప్రజెంట్ సమాజంలో కనుక చూస్తేనండి ఈ యాక్సిడెంట్స్ విపరీతంగా జరుగుతున్నాయి. రోడ్డు బయటికి అంటే ఇంట్లోంచి బయటికి వెడితే యాక్సిడెంట్ అవుతున్నటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి స్పీడ్ బైక్స్ కావచ్చు, లేకపోతే రోడ్డు సెన్స్ లేకపోవటం కావచ్చు, లేకపోతే లిక్కర్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదం కనుక జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవడమే కాదు, ముఖ్యంగా ఈ ఆర్థోపెడిక్ డివిజన్కి సంబంధించి కాలు ఫ్రాక్చర్ అవ్వటము, లేకపోతే బోన్ ఫ్రాక్చర్ అవ్వటము ఏదో ఒకటి జరుగుతుంది. సో దీని మీద మీరు ఎలాంటి ఇది కలగజేస్తారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈ రోడ్డు ప్రమాదాలు ఏదైతే ఉన్నాయంటే జనరల్గా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే ఒకటి స్పీడు, బైకుల స్పీడ్ పెరిగిపోవడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రెండోది మనం జాగ్రత్తలు తీసుకోకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం. అది ఒక్కోరు స్పీడ్ బ్రేకర్లు కూడా యాక్చువల్గా స్పీడ్ తగ్గించడానికి ఉన్నాయి కానీ వాటి వల్ల కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నంబర్ ఆఫ్ పీపుల్ పెరగడం, వెహికల్స్ పెరగడం, ఇట్లన్నిటి వల్ల కూడా చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అండ్ ఒక మనిషి పడిపోయినప్పుడు మెయిన్గా తగిలేవి 2 దెబ్బలు. ఒకటి ఎముకలకి దెబ్బలు తగలడం అంటే మేజర్ అనమాట. చిన్న చిన్నవి అంటే సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటాం, అవన్నీ త్వరగానే మానిపోతాయి. ఏంటంటే ఎముకలు కానీ తలకు కానీ దెబ్బ తగలడం వల్ల లాంగ్ టర్మ్ డిజబిలిటీ అంటాం, అంటే ఎక్కువ రోజులు మనిషి మంచం మీద ఉండిపోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఇంజరీ ఉందంటే మనిషి చనిపోవచ్చు కూడా. అది అలాగే పెల్విస్ ఇంజరీస్ ఉంటాయి, ఈ కింద బోన్స్, ఆ బోన్స్ ఇరిగిపోయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే తీవ్రమైన రక్తస్రావం అయిపోయి, అంటే బ్లడ్ పోయి, బీపీ పడిపోయి, అలాగా వాటి వల్ల కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును సార్. సో రోడ్డు ప్రమాదాలు అనేవి ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి. అవునండి. దానికి స్ట్రెస్ అనండి, మరి జనాలు స్ట్రెస్ ఎక్కువ అవడం అనండి, బండి స్పీడ్ పెరగడం అనండి, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, కారణం ఏదన్నా సరే బాగా ఎక్కువైపోయింది. సో వీటి వల్ల మెయిన్ ఒక మనిషి అంటే సంపాదించే మనిషి, ఇంట్లో సంపాదించే మనిషి ఒక 3 నెలలు మంచం మీద ఉండిపోవడం అంటే ఒక ఫ్యామిలీకి, ఒక సగటు ఫ్యామిలీకి అది రోడ్డు మీద పడిపోయినట్టే లెక్క అంటే మా ఉద్దేశం. సో మార్బిడిటీ అంటాం, అంటే వాళ్ళు పని చేయలేకపోవడం, మంచం మీద ఉండిపోవడం, మళ్ళీ వాళ్ళు చూసుకోవడానికి ఇంకొకళ్ళు ఉండడం, వీటిలన్నీ కూడా చాలా ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. డెఫినెట్గా ఇవన్నీ తగ్గాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు, ఫైన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. స్పీడ్ తగ్గించుకోవాలి, కంగారుగా వెళ్ళడం, టైం ఎక్కువ పెట్టుకోకుండా కంగారుగా బయలుదేరి స్పీడ్గా వెళ్ళడం, ఇవన్నీ తగ్గించుకొని రోడ్ రూల్స్ ఫాలో అయ్యి చేసుకుంటే మనం ఈ ప్రమాదాలు కొంచెం తగ్గించగలం. సో ఇప్పుడు ఆర్థోపెడిక్ మీద ఎలానో సబ్జెక్ట్లోకి వచ్చాం కాబట్టి ఈరోజు మోకాళ్ళ నొప్పులు తరచుగా మనం వింటూ ఉంటాం. ఒకప్పుడైతే 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులు సహజంగా ఉంటూ ఉండేవి. ఈరోజు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, లేకపోతే 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణం ఏంటంటారు, లేదా కాల్షియం డెఫిషియన్సీ అయినా కారణం అంటారా? నార్మల్గా కాల్షియం డెఫిషియన్సీ కాదండి, అది ఎక్కువగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఈ రోజుల్లో అంటే పాత రోజుల్లో కానీ ఎప్పుడన్నా సరే వయసుతో పాటు అరుగుదల అనేది అందరికీ వస్తుంది. అది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటాక వస్తుంది. లేడీస్లో త్వరగా వస్తుంది, జెంట్స్లో లేట్గా వస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ అరుగుదల అనేది డెఫినెట్గా మన వాతావరణ ప్రభావం వల్ల కానివ్వండి, కాలుష్యం వల్ల కానివ్వండి, మనం తినే ఫుడ్ క్వాలిటీ పడిపోవడం వల్ల కానివ్వండి, మన ఇన్యాక్టివిటీ అంటాం, అంటే అలా కూర్చొని ఒకే చోట ఉండడం, పని చేయకపోవడం, దానివల్ల కూడా ఈ రోజుల్లో త్వరగా అరుగుదల అనేది ఇంతకుముందు మీద సగటున ఒక 5-6 సంవత్సరాలు త్వరగానే వస్తున్నాయి.
చిన్న వాళ్ళు ఇందాక మీరు అన్నట్టు 20-30 ఏళ్ళ వయసులో కూడా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కానీ దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ కావచ్చు, ఆర్థరైటిస్ అంటాం, అంటే కీళ్ళవాతం అంటాం, మన వాడుక భాషలో కీళ్ళవాతం అంటాం. అది ఆటో ఇమ్యూన్ డిజీజ్. అది ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ వస్తాయి. ఈ రోజుల్లో మీరు అందరూ వినే ఉంటారు, మన చికెన్ గునియా అనేవాళ్ళం. అవునండి, అవును. ఒక రకమైన వైరల్ డిజీజ్ అనమాట, వైరస్ వల్ల వస్తుంది. అవును. అలాగే చికెన్ గునియా అనేది ఒకటి మనకు తెలిసిన వైరస్. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో అట్లా అన్నిటి వల్ల చిన్న జ్వరం వచ్చి తగ్గిపోయి తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. సో చిన్న వయసులో నార్మల్గా ఏదో ఒక కారణం అయితే ఉంటుంది. ఇంకా ఆఖరిది గౌట్ అంటాం. గౌట్ అంటే యూరిక్ యాసిడ్ అనేది ఒకటి రైజ్ అవుతుంది. సో దానివల్ల కూడా ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. సో వీటిలో ఇలాగ అనేక కారణాలు ఉంటాయి అన్నమాట చిన్న వయసులో. పెద్ద వయసులో మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మటుకు ఎక్కువగా అరుగుదల అనేది మెయిన్ కారణం. డాక్టర్ గారు, ఇప్పుడు ఆర్థోపెడిక్ సమస్యలు వచ్చేప్పటికి జనరల్గా మనకి హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు ఈసీజీ తీస్తాం. ఈసీజీ వల్ల మనకి హార్ట్ ప్రాబ్లం ఉంది లేనిది తెలుస్తుంది. అలాగే బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది వాటి కామన్గా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? బిఎండి అంటాం అండి, బోన్ మినరల్ డెన్సిటీ అంటాం. అది ఎక్కువగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చేస్తాం. ఎముకలు బాగా మెత్తపడ్డాయా లేదా అనేది చూసుకోవడానికి. నార్మల్గా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, లేదంటే ఒక మనిషి అలా మంచం మీద ఉండిపోయారు, అంటే ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ అంటాం, ఎక్కువ రోజులు మంచం మీద ఉండిపోయారు, అలాంటి వాళ్ళకి కూడా ఎముకల సాంద్రత అది తగ్గుతుంది, బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో దాన్ని టెస్ట్ చేయడానికి బిఎండి అనేది చేయొచ్చు. బిఎండి చేస్తే ఏంటంటే మనకి ఎముకల్లో పట్టుదల తగ్గింది అని తెలుస్తుంది. దాన్ని బట్టి ఏమైనా ట్రీట్మెంట్ పెట్టాలా వద్దా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. కానీ చాలామంది చిన్న ఒళ్ళు నొప్పులు వస్తే కాల్షియం తగ్గిపోయింది లేకపోతే బిఎండి చేసుకుంటే బాగుంటుంది అనే అపోహ ఉంటుంది. నార్మల్గా చిన్న వయసులో బిఎండి అవసరం ఉండదు, అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ సమ్ ప్రాపర్ రీజన్, అంటే ఒక కారణం అంటే ఉంటే ఓకే. కానీ నార్మల్గా ప్రతి వాళ్ళకి బిఎండి అయితే చేయకూడదు. బిఎండి అనేది ఒక ఎక్స్రే, ఒక రకమైన ఎక్స్రే టెస్ట్. అది స్పైనును ఇది తుంటి ఎముకలది ఎక్స్రే తీసి నార్మల్ యావరేజ్ పాపులేషన్కి మన ఎముకల సాంద్రత ఎంత ఉందనేది కంపేర్ చేసి చెప్తుంది అనమాట. దాన్ని బట్టి మనం మరీ తక్కువలో ఉన్నాము అంటే దాని అర్థం మన ఎముకల సాంద్రత తక్కువ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ ఏదో తీసుకోవాల్సిన ఉద్దేశం అనమాట. సో బిఎండి అనేది అందరికీ కాదు, అబవ్ 40-50 ఇయర్స్ వాళ్ళకే చెయ్యాలి. అంటే వీలైనంత వరకు కారణం లేకుండా చేయించుకుంటే మంచిది. డెఫినెట్గా వాళ్ళకి కాల్షియం ఇలాంటి వాటితో ఉపయోగం ఉంటుంది. ఒళ్ళు నొప్పులు తగ్గడం ఇవన్నీ ఉంటాయి. నేను ఇంట్రడక్షన్లో నేను ఒక పాయింట్ చెప్పాను, క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి మీరు మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నారని చెప్పేసి. ఈరోజు విశాఖపట్నం కనుక తీసుకుంటే ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అంటే యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మనం ఎలాంటి టెక్నాలజీని మనం పేషెంట్లకు అందజేయగలుగుతాం? అంటే ఆర్థోపెడిక్స్ వరకు ఏంటంటేనండి, మనకి మామూలుగా ప్రపంచం అంతా ఏదైతే ఫాలో అవుతున్నారో మోస్ట్ ఆఫ్ ది ప్రొసీజర్స్ మనం ఫాలో అవుతాం. ఎక్స్రే, లైవ్ ఎక్స్రే మిషన్ కానివ్వండి, డిజిటల్ ఎక్స్రే కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, ఏదైతే ఉందో అవన్నీ ఉన్నాయి మన దగ్గర. సో లైవ్ ఎక్స్రే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ చిన్న కన్నంతో ఒక ఫ్రాక్చర్కి ఒక రాడ్ వేయడం కానీ ఏదన్నా చేయగలం అనమాట. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ వైజాగ్ సిఆర్ఎం అనే మిషన్ తీసుకొచ్చింది. సో అక్కడి నుంచి చాలామంది నాలాంటి వాళ్ళు అందరూ నేర్చుకుని మళ్ళీ పైకి వచ్చిన వాళ్ళని. సో ఈ రోజున అది కామన్ అందరికీ అన్ని చోట్ల ఉంది. అలాగే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఒక హాస్పిటల్లో ఉండడం అనేది ఆ రోజుల్లో ఫస్ట్ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లోనే ఉంది. అన్ని ఎక్విప్మెంట్ ఒకే చోట ఉండడం అనేది. అలాగే బిఎండి కూడా మా దగ్గర ఉండేది. సో ఇలాగా అన్ని ఆపరేషన్ థియేటర్స్ కానీ ఐసీయూ కానీ అన్నీ కూడా ఫుల్లీ ఎక్విప్డ్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ రోజుల్లో దగ్గర 95% మనం వీఆర్ ఈక్వల్ టు వెస్ట్, అంటే అమెరికాతో మనం పోటీ పడగలం. ఓకే, కానీ ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ కానివ్వండి ఏదన్నా. అవును, కానీ ఇప్పుడు కనుక పరిస్థితులు కనుక చూస్తే మీరు రోజుకొక సర్జరీ చేస్తూ ఉంటారు. మీరే కాదు, జనరల్గా ప్రతి హాస్పిటల్లో సర్జరీస్ జరుగుతున్నాయి. అంటే యాక్సిడెంట్స్ వల్ల సర్జరీ జరగవచ్చు, లేకపోతే ఇంకో కారణాల వల్ల సర్జరీ జరగచ్చు, లేకపోతే పెరాలసిస్, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఆర్థోపెడిక్కి సంబంధించి అడుగుతున్నాను, ఫిజియోథెరపిస్ట్ ప్రతి హాస్పిటల్లో కూడా ఉంటున్నారు. సో వాళ్ళు మీరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు.
సో ఫిజియోథెరపీ వల్ల ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి ఎటువంటి అడ్వాంటేజ్ కలుగుతుంది? అంటే ఫిజియోథెరపీ అనేది ఒక చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్ ఇది ప్రోటోకాల్ అండి. అంటే అది లేనిదే ఆర్థోపెడిక్ సంపూర్ణం కాదు ఒక విధంగా చెప్పాలి అంటే. ఎందుకు అంటే మేము ఆపరేషన్ వరకు మేము చేస్తాం. అంటే ఏదేది ఇరిగిపోయిన ఎముక కానీ, లేకపోతే నీ రీప్లేస్మెంట్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ, ఏదన్నా సరే ఆర్థ్రోస్కోపీ అన్నా కానీ ఏదన్నా కానీ మేము చేసేస్తాం. కానీ చేసిన తర్వాత ఆ పేషెంట్ని కూర్చోపెట్టడం కానీ, నుంచోబెట్టడం కానీ, ఆ మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడం కానీ అవన్నీ కూడా ఫిజియోథెరపీయే చేయాలి. సో ఫిజియోథెరపీ అనేది ఒక రోజుతో అయ్యేది కాదు. కనీసం కొన్ని విషయాల్లో, కొంతమంది విషయంలో అయితే కొన్ని నెలల తరబడి చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఫిజియోథెరపీ లేనిదే ఒక విధంగా ఆసుపత్రి కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, డిపార్ట్మెంట్ కానీ ఫంక్షనింగ్ కష్టం. అవును సార్. సో అందుకని ఈ రోజుల్లో ప్రతి చోట, అన్ని హాస్పిటల్లోనూ, మా హాస్పిటల్లో కూడా ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఆపరేషన్ అయిన రెండో రోజు నుంచి, ట్రీట్మెంట్ అయిన రెండో రోజు నుంచి వాళ్ళు రావడం కానీ చేయడం కానీ జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది. అది లేనిదే పేషెంట్, పాత రోజుల్లో అంటే సపోర్ట్ సిస్టమ్స్ బాగా ఉండేవి, ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాక ఇంకా మరి ఉండేదే 2-3 ఇంట్లో. అలాగా ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. మనకు హెల్ప్ చేసేవాళ్ళు కానీ, మన చేత చేయించేవాళ్ళు కానీ తక్కువైపోయారు. ప్లస్ ఒక ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ చేసినట్టు మనం చేయలేము కూడా. ఇంకా డెఫినెట్గా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేనిదే రికవరీ కష్టం. కానీ ఇప్పుడు మీరు ఆర్థోపెడిక్కి సంబంధించి రోజు అనేక సమస్యలు చూస్తూ ఉంటారు. అలాగే మీరు చెప్పినట్టు యాక్సిడెంట్స్ దగ్గర నుంచి, మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి, వెన్ను నొప్పి దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు కామన్గా చూసే ప్రాబ్లమ్స్ ఎక్కువగా తరచుగా వచ్చేది ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఎక్కువ మంది ఎందుకో నడువు నొప్పితోటే వస్తారండి. నడువు నొప్పి అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం. ఆ తర్వాత మీరు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అని, అవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. ఎల్బో పెయిన్ అని అవన్నీ ఉంటాయి అన్నమాట. మడాల నొప్పులు ఈ రోజుల్లో అదొకటి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో యావరేజ్ వెయిట్ ఎక్కువైపోయింది. అందరూ లావు ఎక్కిపోతున్నారు. వాటెవర్ ఇస్ ద రీజన్. పని చేయకపోవడం కానీ, రెస్ట్ ఎక్కువ అవ్వడం కానీ, లేదంటే ఎక్కువసేపు నుంచోవడం, ఇలాంటి యాక్టివిటీస్, స్పోర్ట్స్ తగ్గిపోవడం, నడక తగ్గిపోవడం, వీటి వల్ల మడాల నొప్పులు ఇలాంటివి కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. కానీ ఎక్కువగా నడువు నొప్పి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. నడువు నొప్పిలో బోల్డ్ రకాలు ఉంటాయి. మళ్ళీ మెకానికల్ అంటాం, డిస్క్ వల్ల వచ్చేటప్పుడు అంటాం. మెకానికల్ ఎక్కడి నుంచి అంటే ఈ రోజుల్లో చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా వచ్చేస్తున్నాయి. ఎక్కువసేపు కూర్చొని చదవలేకపోతున్నారు, వస్తే నడువు నొప్పి వచ్చేస్తున్నారు. సో అలాగనమాట. ఇంకా ప్రొఫెషనల్స్, మన ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు రోజంతా కూర్చునే ఉంటారు. అంటే ఒక రకమైన సిట్టింగ్ జాబ్ అయిపోయింది అందరిది. అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చైర్ సరిగ్గా లేకపోయినా, వాళ్ళ పోస్చర్ సరిగ్గా లేకపోయినా, ఇవన్నీ లేకపోయినా సరే ఈ రోజుల్లో ఈ నడువు నొప్పులు అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో తరచుగా నడువు నొప్పులు ఎక్కువ చూస్తుంటాం. ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు, మీరు అందాక అన్నట్టు పెద్ద వయసు వాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు, మీరు అన్నట్టు చిన్నాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. ఏదో ఒక కారణం చేత మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నడువు నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, బేసికల్గా ఈ పెయిన్ అనేటప్పటికీ చాలామంది ఓన్ మెడికేషన్ చేస్తుంటారు. ఫార్మసీలకు వెళ్ళి వాళ్ళు పారాసిటమాలో లేకపోతే ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ వాడేస్తూ ఉంటారు. రెగ్యులర్గా వాడేయటం వల్ల కూడా కిడ్నీస్ దెబ్బతింటున్నాయి. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అది సహజంగా ఇందాక మీరు అన్నట్టు కిడ్నీలు అయ్యి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడడం అనేది చాలా తప్పు. మెడికల్గా మేము రాసేటప్పుడు మేము రాసాము అంటే ఒక స్పెసిఫిక్ కోర్స్తో రాస్తాం. వారం రోజులు, 10 రోజులు అలా రాస్తాం. అలా వాడితే పర్వాలేదు. అంతేగాని కొంతమంది చాలామంది వెళ్ళి డైరెక్ట్గా మీరు అన్నట్టు మెడికల్ షాప్లో తీసేసుకుంటారు, వేసేసుకుంటూ ఉంటారు. చాలామంది కొన్ని నెలల తరబడి వాడేసి కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చెక్ చేయించుకుని అయ్యో కిడ్నీలు పాడైపోయినాయి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ అందరికీ అవ్వదు, కానీ కొంతమందికి అవుతుంది. మనకు తెలిసి అంటే అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఇది కూడా ఉంది, అందరికీ తెలుసు కిడ్నీలు పాడైపోతాయని తెలిసి కూడా చాలామంది వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. నొప్పి అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్, మాకు అర్థమవుతుంది. కానీ అలా వాడకూడదు. డెఫినెట్గా అందరూ గమనించాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడకూడదు. ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది.
ఓటీసీ గవర్నమెంట్ కూడా ఓటీసీ ఓవర్ ది కౌంటర్ అంటాం. ఓవర్ ది కౌంటర్ ఇలాంటి మెడికేషన్స్ అట్లీస్ట్ కొంచెం అన్నా బ్యాన్ చేస్తే మంచిది. వితౌట్ ప్రిస్క్రిప్షన్, ఇప్పుడు అమెరికాలో అయితే వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీకు ఏ టాబ్లెట్ ఇవ్వరు. అలాగా అంటే అంత స్ట్రిక్ట్గా చేయాలని కాదు, కానీ అట్లీస్ట్ ఒక రకమైన రెగ్యులేషన్ అన్ని తీసుకొస్తే మంచిదని మా అభిప్రాయం. డెఫినెట్గా మనకు ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా తగ్గుతాయి, కాంప్లికేషన్స్ తగ్గుతాయి, మెడికేషన్ కాంప్లికేషన్స్. మీరు ఆర్థోపెడిక్ సర్జన్గా కూడా ఎన్నో ఆపరేషన్స్ చేస్తుంటారు. అలాగే ఒక డాక్టర్గా పేషెంట్ సమస్య వినుంటారు. దీనికి మీరు మెడిసిన్ ఇస్తారు, సర్జరీ చేస్తారు. కానీ ఈ నిండిటికి మించి వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలిగించడం కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు బెడ్ రిడన్గా ఉన్నప్పుడు ప్రపంచం అంతా కోల్పోయినటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. సో ఆ టైంలో కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ పాత్ర ఎలాంటి నిర్వహణ చేస్తున్నారు? అంటే డెఫినెట్గా కౌన్సిలర్లు ఉంటే మంచిదండి, అందులో డౌట్ ఏం లేదు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరికీ పేమెంట్ ఇవ్వాలి అంటే కష్టం. సో కౌన్సిలర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు అన్నట్టు మంచి బెడ్ రిడన్ అయినా సరే, అంతెందుకు ఒక ఫ్రాక్చర్ అయ్యి 2 నెలలు మంచం మీద ఉన్నా సరే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అవును సార్, అవును. సో అయ్యి రాకుండా డెఫినెట్గా కౌన్సిలింగ్ అనేది చాలా పెద్ద రోల్. మా ప్రయత్నం మేము చేస్తాం, చెప్తాం అమ్మ తగ్గిపోద్ది కంగారు పడకండి అని చెప్తాం. బట్ స్టిల్ ఒక కౌన్సిలర్ వెళ్ళి కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలర్లు అనేవాళ్ళు ఉంటే, సైకాలజిస్టులు అంటాం, వాళ్ళు అట్లీస్ట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే డెఫినెట్గా అవి ఉంటాయి. తర్వాత ఎవరైనా అలా డిప్రెషన్లోకి వెళ్తుంటే ఆ కుటుంబ సభ్యులు కూడా కొంచెం గమనించి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడి అసలు ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనుకుని దానికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వగలరు. ప్రశాంత్ బాబు గారు, మీరు సుదీర్ఘకాలం ఈ వైద్య వృత్తిలో ఉన్నారు, ఎన్నో సమస్యలు చూశారు, ఎన్నో సర్జరీలు చేశారు. మానవ ప్రయత్నంకి మించి దైవ కృప అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే అన్నిటికీ మించి మనకి తెలియని అతీంద్రియ శక్తి కూడా నడిపిస్తూ ఉంటుంది. సో ఒక మిరకిల్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రొఫెషన్లో మీరు చూసినటువంటి అనేక సంఘటనల్లో మా ప్రేక్షకులకి మీరు పంచుకునే అనుభవం ఏమైనా ఉందా? అవుతూ ఉంటాయండి, డెఫినెట్గా మెరికల్స్ అవుతూ ఉంటాయి, అందులో డౌట్ ఏం లేదు. మీరు అన్నట్టు మానవ ప్రయత్నం ఒకటే కాదు, దేవుడి దయ అన్నీ ఉండాలి, అంటే ఉంటే అవుతూ ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్లో చూసినవంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి కట్ అయిపోతే చెయ్యి పెట్టగలిగాం, మళ్ళీ కొట్టగలిగాం. సో అలాంటి అవి మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయలేము. నడుము వెనుపూస ఫ్రాక్చర్ అయిపోయి కాళ్ళు 2 చచ్చిపడిపోయి అదే మనిషి మళ్ళీ లేచి నడవగలిగితే ఇది అంటే చాలా రేర్ అనమాట. ఆ నడుము వెనుపూస ఇరిగిపోయి మళ్ళీ రికవర్ అవ్వడం అనేది చాలా రేర్. అలాగే తలకు దెబ్బ తగిలి మనిషి అలా జీవోత్సవంలో ఉండిపోయి మంచం మీద అలాంటి మనిషి లేచి నడుచుకుంటూ వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. డెఫినెట్గా అదొక ఫంటాస్టిక్ రికవరీ కింద లెక్క. మీరు అన్నట్టు మా ప్రయత్నం ఒకటే కాదు, వాళ్ళ అదృష్టం ఉండాలి, అన్నీ కలిసి రావాలి, బాడీ సహకరించాలి, అన్నీ రికవరీ బాగుండాలి. రికవరీ బాగుంటే పెద్ద దెబ్బల నుంచి కూడా చాలామంది రికవర్ అయ్యారు. అలాంటివి చూసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు. మీరు సర్జరీస్ కూడా చాలా చేశారు కదండి, మీరు ఫేస్ చేసినటువంటి క్రిటికల్ సర్జరీ ఏమైనా ఉందా? క్రిటికల్ సర్జరీలు అంటేనండి ఇదే ఫర్ ఎగ్జాంపుల్ పాలిట్రామా అంటాం. ఒక 5-6 ఎముకలు ఒకే మనిషికి ఇరిగిపోయి వస్తే మేము ఒక్కొక్కసారి పొద్దున్న మొదలెడితే సాయంత్రం అయిపోతుంటుంది అన్ని ఆపరేషన్లు చేసేసరికి. సో వీటిల్లో బోల్డ్ విషయాలు ఉంటాయి. అంటే మేము ఆపరేషన్ చేయడం ఒకటే కాదు, పేషెంట్ సహకరించాలి, పేషెంట్కి బీపీ అది బాగుండాలి, అన్నీ బాగుండాలి, మొత్తం డాక్టర్ గారు మొత్తం ఇవ్వగలగాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకొని చేసి బయటికి రావడం అనేది చాలా కష్టమైన పని అనమాట. డెఫినెట్గా అలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో హై స్పీడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోయినాయి, చాలా అతివేగంతో వెళ్ళి తగలడం వల్ల మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఎక్కువైపోయినాయి. ఒక బోన్ ఇరిగితే ఇప్పుడు కనీసం 2-3 బోన్లు ఇరిగి వస్తాయి. సో ఆ విధంగా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇబ్బంది ఇన్ ద సెన్స్ కష్టం అవుతుంది. సో డెఫినెట్గా అవన్నీ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు చేయడం, అర్ధరాత్రి ఎమర్జెన్సీ ఏదో బోన్ కట్ అయిపోయి స్కిన్ కట్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతూ వస్తే పేషెంట్ని ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయడం, ఇవన్నీ డెఫినెట్గా కష్టమైనవి, చాలా ఇబ్బంది కలిగించేవి. మరి తప్పదు మా ప్రొఫెషన్లో. అంటే ప్రేక్షకుల వీక్షకుల్లో ఒక కామన్ డౌట్ ఉంది సార్, ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు జనరల్గా రాడ్ వేస్తూ ఉంటారు. అవును, కొంతకాలం పోయిన తర్వాత ఆ రాడ్ తీసేయాలా ఉంచాలా అని చెప్పి చాలామంది ప్రేక్షకులకు ఒక కామన్ డౌట్ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? చాలామందికి 99% అయితే తీయాల్సిన అవసరం ఉండదండి.
కొంతమందికి దానివల్ల ఇబ్బంది అనుకుంటారు. అవును సార్. నార్మల్గా రాడ్ అనేది మేము ఏం లోపల వేస్తాం, అవును. బయటికి ఏమి ఉండదు. అవును. సో దానివల్ల రాడ్ వల్ల అయితే ఇబ్బంది అయితే రాదు. కానీ చాలామంది అది తీయించేసుకోవాలి, లేకపోతే తుప్పు పట్టేస్తుంది, లేకపోతే చీమ పట్టేస్తుంది అనే ఒక రకమైన ఇది ఉంటుంది, భయాందోళన అంటారు. భయాందోళనలు ఉంటాయి. అంటే నిజంగా అయిన వాళ్ళు మాకు చాలా తక్కువ మంది. డెఫినెట్గా అవుతూ ఉంటాయి. కొన్ని అవుతాయి సార్ అలా కాంప్లికేషన్స్ అన్నాక ఎవరికైనా రావచ్చు. ఆహా. బయటికి వెళ్తే రోడ్డుకి మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవ్వదని గ్యారంటీ ఉండదు. అలాగే ఎందుకు అవుతుంది అంటే చెప్పలేము. సో అలాంటి పరిస్థితుల్లో అంటే చీమ పట్టింది కానీ, ఏదన్నా ఇబ్బంది వచ్చి చీమ కారడం కానీ, ఇన్ఫెక్షన్ అంటాం, ఇన్ఫెక్షన్ వస్తే కంపల్సరీగా రాడ్ తీయాలి. అదర్వైజ్ ఇంక వేరే పరిస్థితుల్లో రాడ్ అనేది మామూలుగా తీయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మేము 50 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకైతే అసలు తీయించుకోవద్దని చెప్తాం. యంగ్ ఫెలోస్ 20 years 25 years చాలామంది భయపడిపోతుంటారు, నాకు ఫ్యూచర్లో షుగర్ వస్తే చీమ పట్టేస్తుందా అనేది. నార్మల్గా పట్టదు, కానీ భయం అనేది ఉండిపోయింది ప్రేక్షకులు, మీరు అన్నట్టు పేషెంట్స్లో. చాలా మందికి అలాంటప్పుడు మేము 5 years లోపు తీయించేసుకోమని చెప్తాం. అంటే మరి వాళ్ళ భయాలు కూడా ఇది చేయలేకపోతున్నాం. మీ గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతారు. అలాగే ఎలాగిస్తాం, గ్యారంటీ ఇవ్వలేం కదా. ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు. మనిషి ఇన్ఫెక్షన్ అనేది చెప్పి రాదు. మనిషి వీక్ అయినప్పుడు అది మనని డామినేట్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కడి నుంచో వేరే చోట నుంచి ఇన్ఫెక్షన్ రావచ్చు, కానీ అది చాలా రేర్ అండి. నా ఉద్దేశంలో అవి ఎక్కడో ఒక 10 లక్షల మందిలో ఒకరికి అవుతూ ఉంటుంది. అలాగే మనం అందులో ఉంటామంటే తప్పు, అది మన ఇంకా బ్యాడ్ లక్ అంతే. సార్ ఆర్థోపెడిక్ వ్యాధులు అంటే ఎముకల వ్యాధులు మీద అవగాహన ఇప్పటికీ కూడా ప్రజల్లో చాలా తక్కువగా ఉంది. అయితే ఇప్పుడు మీరు మొత్తం చెప్పినటువంటి అంశాలు కనుక తీసుకుంటే ఒక మనిషి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి, తర్వాత ఆరోగ్యం దగ్గర నుంచి, ఆహారం దగ్గర నుంచి, వీటన్నింటినీ కనుక తీసుకుంటే మా సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి ఈ ఎముకల వ్యాధుల పట్ల మీరు ఎలాంటి అవగాహన కలుగజేస్తారు? సో ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బేసిక్గా మనం సమతుల్య ఆహారం అంటాం, అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అలాగని మరీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్, మరీ ఎక్కువ ప్రోటీన్స్ అలా కాకుండా అన్ని రకాల పదార్థాలు తీసుకోవాలి, ఫ్రూట్స్ తినాలి. అలాగే తర్వాత వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి, దానికి వ్యాయామం కానీ, ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కానీ, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం కానీ, ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కొన్ని అవాయిడ్ చేయడం కానీ, హై షుగర్ కంటెంట్ అంటే స్వీట్స్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటే మనకు వెయిట్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. సో వెయిట్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ముడుకుల మీద భారం తగ్గుతుంది, మడాల నొప్పులు తగ్గుతాయి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ప్లస్ వ్యాయామం అంటే కొంచెం వాకింగ్, బయటకు వెళ్ళడం, వాకింగ్ చేసుకోవడం, పొద్దున్నే లేచి ఇలాగ ఏమైనా చేయగలిగితే డెఫినెట్గా ఫిట్నెస్ అంటాం, మజిల్స్ అయ్యి ఫిట్గా ఉంటాయి. దానివల్ల ఎముకలు అనేది ఒకటి కాదు, ఎముకలతో పాటు మజిల్స్, స్కిన్ అన్నీ ఆర్గాన్స్ కూడా కలిసి పనిచేస్తాయి. సో అవన్నీ బాగుంటే ఆటోమేటిక్గా బోన్స్ కూడా బాగుంటాయి. మూమెంట్ అనేది ఒక రకమైన బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అన్నమాట. సో దానివల్ల ఆటోమేటిక్గా బోన్ కూడా హెల్తీగా ఉంటుంది. సో వీటితో పాటు మనం ఫుడ్, ఆహారం అవి జాగ్రత్తగా తీసుకోవాలి. మన వరకు చేయగలిగింది మనం చేయాలి. కొంతమంది పొద్దున్నే లేవడం అవ్వదు, అట్లీస్ట్ ఈవినింగ్ అన్నా వాకింగ్కి వెళ్ళండి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా బోన్ హెల్త్ అది బాగుంటుంది. యాక్టివిటీ ఉండాలి, యాక్టివిటీ లేకుండా మటుకు ఇంట్లో కూర్చోకూడదు, అది నా ఉద్దేశం. అది చాలా మంచి సందేశం ఇచ్చారండి. మీరు మా స్టూడియోకి వచ్చి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధుల పట్ల, ఆర్థోపెడిక్స్ సంబంధించి అనేక విషయాల్లో అవగాహన కలగజేశారు. సో ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని మాకు మీరు అవకాశం ఇచ్చినందుకు మా ప్రేక్షకుల తరఫున, వీక్షకుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే.